బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షురాలు మా సోదరి ధార కళ్యాణి గారి ఆధ్వర్యంలో కాల్టెక్స్ మరియు గంగారాం నగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక పక్కనేమో కుటుంబ వారసత్వం కోసం జరుగుతున్న ఎన్నిక, మరొక పక్క దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. వాళ్ళ తాత, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనమడు, ఇది చూడాలి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు. మరి ఇక్కడ గోమాస శ్రీనివాస్ ఒక సింగరేణి కార్మికుని కుమారుడు, సామాన్య కుమారుడు. ఇతడేమో కష్టపడి మధ్యతరగతి కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అక్కడ చూస్తేనేమో ఏసీలు లేని కాలు బయట పెట్టలేని పరిస్థితి. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ఇక్కడి ప్రజలు ఒక ఎంపీని కలవాలంటే హైదరాబాద్ పోయి కలవాలి ఆయన గెలిస్తే. అదే గోమాస సీనన్నను గెలిపించుకుంటే మన బిడ్డ, మన నియోజకవర్గం బిడ్డ మన దగ్గర ఉంటాడు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి. నియోజకవర్గ ప్రజలు ఒకటి క్షుణ్ణంగా గమనించాల్సిన విషయం ఉన్నది. 60 ఏళ్ల చరిత్రలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని ఏ విధంగా దుర్భర స్థితికి తీసుకెళ్ళింది, ఈ దేశ ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, ఈ దేశ అస్తిత్వాన్ని పరాయి దేశాల కాడ ఎట్లా పంచన పెట్టింది, ఎన్ని స్కాములు చేసింది అని గ్రహించాలి. మరి ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను చేసిన కార్యక్రమాలు పాశ్చాత్య దేశాలు ఈ మహానుభావుడికి స్వాగతం పలుకుతూ అభివృద్ధిని మెచ్చుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయన మీద అవాకులు చివాకులు పేలుస్తారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అవినీతి, ఏ ఒక్క మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి మతతత్వ పార్టీ అని అంటారు కదా, కరోనా కష్టకాలంలో దేశ ప్రజలందరూ ఆ రోగం మహమ్మారిన పడి ఇబ్బందులు పడుతుంటే ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మీది ఏ మతం అని అడిగిండా, ఏ కులం అని అడిగిండా, ఏమి అడగకుండా దేశ ప్రజల ప్రాణాలను నిలబెట్టుకోవడమే తన ధ్యేయంగా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి మహానుభావుడికి మరొక్కసారి అవకాశం ఇస్తే ఇప్పటికే ఎక్కడో అట్టడుగునున్న మన దేశాన్ని 5వ స్థానంలోకి తీసుకొచ్చిండు. విశ్వగురువుగా చేసి తీరేంత వరకు కూడా నేను వదిలిపెట్టనని అంటుండు. అలాంటి మహానుభావుడికి మరొకసారి అధికారం ఇవ్వాలి. అతను మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ గోమాస సీనన్నను ఎంపీగా గెలిపించాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలను మరొకసారి చేతులు జోడించి అడుగుతున్నాం. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ ఓటు బ్యాంకుకు ఓటు బూతులలో వేరే తర్వాత మీ గుండెల నిండా దేశభక్తి కనబడాలి, దేశం కనబడాలి తప్ప ఇంకొకటి కనబడద్దు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లో, కౌన్సిలర్ ఎలక్షన్లో కాదు, దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్లు అని చెప్పి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్.